వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. భూముల రీసర్వేపై క్రెడిట్ చోరీ, చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు. పోలీస్ సోదరి మనులకు ప్రత్యేక గౌరవం, అనిత వంగలపొడి. నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ కు షాక్, చెన్నూరు నేత బీఆర్ఎస్ లో చేరిక. నైని కోల్ బ్లాక్ అంశాన్ని రాజకీయంగా మారుస్తున్నారు కిషన్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. शिवाय शिवाय नमो नमः शिवाय जय शिवाय नमो नमः शिवाय शिवाय जय शिवाय शिवाय जय शिवतराय शिवतराय जय शिवाय शिवाय जय शिवतराय जय शिवतराय शिवतराय जय शिवतराय जय शिवतराय जय शिवतराय शिवतराय जय शिवतराय शिवतराय नमो नमः शिवतराय शिवतराय नमः शिवतराय शिवा नमस्तेभ्याय तेभ्याय नमस्ते नमस्तेभ्याय पुष्टिवर्धनो उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृता प्रदङ्गदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे कामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భూముల రీసర్వే అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమండలంపై ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరు ఉంటారంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల రీసర్వే చేయాలన్నా కనీస ఆలోచననైనా చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు తీర్చాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదని వ్యాఖ్యానించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలకు ఏకైక పరిష్కారం సమగ్ర భూ రీసర్వేనని స్పష్టం చేశారు. 2019కి ముందు భూములు సర్వే చేయడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీని లేదని, తన పాదయాత్ర సమయంలోనే భూముల రీసర్వే చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్టు మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా,
అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? భూముల సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ సోదరి జయశాంతి మరియు ఆమె కుటుంబ సభ్యులపై హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి కలవడం చాలా ఆనందంగా ఉంది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ గౌరవం. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది. జయశాంతి కుటుంబ సభ్యులతో అల్పాహారం తీసుకుంటున్నప్పుడు వారి శ్రేయస్సు గురించి ఆరా తీశాను. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి సంకీర్ణ ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రదేశాల్లో వివిధ రకాల టెండర్లు ఆహ్వానించి పనులు కూడా సత్వరంగా జరిపిస్తుంది. కానీ ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే, అది కూడా నైని కోల్ బ్లాక్ విషయంలో ఆనాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైని కోల్ బ్లాక్ సింగరేణికి వచ్చేలా నేను స్వయంగా ఎంతో కృషి చేసి అనుమతులు తెప్పించిన తరువాత కూడా మాటిమాటికి ఇరు ప్రభుత్వాలు టెండర్లు ఉపసంహరించి సింగరేణికి నష్టం కలిగిస్తున్నాయి. శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాం. సరిగ్గా ఇప్పుడు నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈ రోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి
సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024 లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చి ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులున్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగ్ లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరికి ఈ రోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్లీ ఈ రోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. నైని కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు, బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్ లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా ఎక్కడుందో తెలియకుండా దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్ లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి గాని ఇటు కంపెనీలకు గాని ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలనే నిబంధన పెట్టింది. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్లకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాలు వస్తాయి. మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. చెన్నూరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది. అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి, ఉన్నది 2 ఏళ్లే. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది పీరి లేవది, వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే సప్పుడేక మళ్ళా కేసీఆర్ తో పోదామని చెప్పి మీరందరూ వచ్చిన 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఢిల్లీ పోలీసులు ఏఏ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, ఆధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ ను వినియోగించనున్నారు. ఈ విషయాన్ని న్యూఢిల్లీ డీసీపీ దేవాంశ్ మహ్లా మాట్లాడుతూ వెల్లడించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రమాదాల గుర్తింపును మెరుగుపరచడానికి సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ ఆన్లైన్ ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థ మాస్కులు, మేకప్, క్యాప్లు, గడ్డాలు లేదా హెయిర్ స్టైల్ మార్చుకున్నా కావాల్సిన నిందితులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాదచారుల కోసం 3 దశల భౌతిక తనిఖీలు నిర్వహించనుండగా వాహనాలకు ఇదే తరహా భద్రతా తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. భద్రతతో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. और इस बार स्पेशली हमने डेवलप्ड कैमरा भी जो वियरेबल ग्लासेस हैं उनका भी इस्तेमाल कर रहे हैं, जिनके अंदर हमने डेटाबेस स्टैंड अलोन सिस्टम के अंदर डेटाबेस विद डिफरेंट एल्गोरिथम फीड किया हुआ है. जो लोग वांटेड हैं वो अगर यहाँ पे पाए जाते हैं, दिखाए जाते हैं, अगर किसी भी तरीके के मेकअप में या विथ मास्क और विथ कैप और एनीथिंग, बियर्ड और एनीथिंग, दे विल बी आइडेंटिफाइड बाय आवर एल्गोरिथम. जो हमने कैमरेज अभी डेटाबेस के साथ में सेटअप किए हैं, दे हैव बीन टेस्टेड एंड वी हैव फाउंड देम यूजफुल. ये डेटाबेस कहाँ लोड होगा, कैसे अलर्ट आएगा, क्या कुछ होगा? ये एफआरएस जो कैमरे फिक्स लगे हुए हैं उनके साथ में तो हमारा स्टैंड अलोन सिस्टम है जो इंटरनेट से नहीं जुड़ा हुआ है, उसके अंदर होगा. उसके अलावा वियरेबल ग्लासेस में इंडिविजुअल मोबाइल के अंदर हम ये डेटाबेस डालेंगे जो भी इंटरनेट से कनेक्टेड नहीं होगा. तो स्टैंड अलोन सिस्टम में हर एक मोबाइल के अंदर अपना इंडिविजुअल डेटाबेस जिप फाइल में इसके अंदर डाला हुआ है. इस डेटाबेस को एल्गोरिथम में डिफरेंट तरीके से ट्रेन कर लिया गया है
कि अगर किसी भी तरीके से आदमी, चाहे वो 20 साल पहले का हो या अभी का हो, कैसा दिखाई देगा, उसके दाढ़ी मूछ हो या बड़े बाल हो, उसके चेहरे पे कट हो, तो उस तरीके से वो दिखाई देगा। इसके अंदर एक और फीचर है कि अगर किसने फेस मास्क भी पहना हुआ है या फोटो है तो उसको भी वो आइडेंटिफाई करने में सक्षम होगा। सर 26 जनवरी का दिन भी है, तो उस लिहाज से सुरक्षा बलों की अगर बात करें तो क्या कुछ डिप्लॉयमेंट रहेगा इस फीचर के अलावा? लगभग 10,000 पुलिस फोर्स हमने डिप्लॉय की है दिल्ली पुलिस की डिस्ट्रिक्ट के अंदर, जिसमें 3 लेयर की फिजिकल चेकिंग पेडेस्ट्रियन की होगी और अराउंड सेम व्हीकल चेकिंग भी होगी। उसके अलावा 4 लेयर की सॉफ्ट चेकिंग का भी हमने प्रावधान रखा है। अभी तक 9 से 10 बार हम अभी तक रिहर्सल और ब्रीफिंग कर चुके हैं और इसके बाद में हम वी हैव अटेन्ड टू द परफेक्शन एंड वी आर श्योर दैट ఫ్లోలెస్ అరేంజ్మెంట్ షెల్ బి డన్ దిస్ టైమ్ ఫర్ ద రిపబ్లిక్. అనంతపురం నగరంలో మైక్రో ఫైనాన్స్ ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ప్రతినిధి కమలేష్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రధానంగా కేవైసీ, ఇతర బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ లో జరుగుతున్న మోసాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో భాగంగా మైక్రో ఫైనాన్స్ లావాదేవీలు, కంపెనీల వివరాలు, దీనిలో జరిగే ప్రణాళికాబద్ధమైన వివరాలను వివరించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ గౌస్పీర్, శ్రీనివాస్ బాబు, కరుణాకర్, అనిల్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు కమలేష్ అండి. నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నాను. సో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషను, రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మేమేం చేస్తామంటే ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఎన్బిఎఫ్సి, ఎంఎఫ్ఐస్ వాళ్ళ కంప్లైన్స్ పార్ట్ మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తుంటాము. సో ఈరోజు అనంతపురంలో మనము మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని పార్ట్స్ ఆఫ్ అనంతపురంలో రూరల్ పార్ట్స్ బేసిక్గా విమెన్ బారోవర్స్ని పిలిపించాము. సో ఇక్కడ ఏంటంటే 5 క్రూషియల్ పాయింట్స్ మేము కవర్ చేస్తాము. వాళ్ళ క్రెడిట్ స్కోర్, హెల్త్, అంటే ఇప్పుడు మీరు సిబిల్ స్కోర్ అని వింటూ ఉంటారు. సో వాళ్ళ క్రెడిట్ స్కోర్, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో కేవైసీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, తర్వాత ఇప్పుడు ఈ టెక్నాలజీ రివాల్వ్ అవుతున్న కొద్దీ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని మా అనంతపురంలో సైబర్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ద్వారా ఈ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలనే విషయం మీద జాకీర్ సార్ గారు ఒక అవగాహన చేస్తారు ఇప్పుడు ఇక్కడ. అట్లాగే కాకుండా ఈ మైక్రో ఫైనాన్స్ బారోవర్స్ అనేది వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ వచ్చినా, వాళ్ళ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలన్న విషయం మీద కూడా ఇవాళ ఎంపిన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 180010021080 అని. ఆ నెంబర్ని వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పి ఆ నెంబర్ కూడా ఇక్కడ పాపులరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా కొన్ని సందర్భాలలో ఫాల్స్ లోన్ వేవర్ క్యాంపెయిన్స్ జరుగుతుంటుంది. సో అవన్నీ నమ్మకూడదు అని చెప్పి విషయం మీద కూడా ఈరోజు మనము ఈ అవగాహన సదస్సులో మనం ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తామండి. సో నాతో పాటు ఈ ప్రోగ్రామ్ని మేజర్గా లీడ్ చేసేది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్, తర్వాత ఫ్యూజన్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ 2 ఎన్బిఎఫ్సి, ఎంఎఫ్ఐసే. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్నారు. సో మా సైబర్ టీమ్ ఎక్స్పర్ట్ నుంచి కూడా మా సైబర్ టీమ్ కొలీగ్స్ వచ్చారు. సో ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు స్పీక్ ఫర్ 2 seconds. ఓకే సార్, నా పేరు శిక్షావళి. నేను అనంతపూర్ జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంటు ఈ ప్రజల్లో మెయిన్గా ఈ సైబర్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. వీళ్ళకి మెయిన్గా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, తర్వాత లోన్ యాప్స్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సో ఒకవేళ సైబర్ క్రైమ్ గురైతే ఏ విధంగా కంప్లైంట్ చేయాలనే విషయాల గురించి మేము ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు అనిల్ కుమార్ ముగుడి. నేను ఫ్యూజన్ ఫైనాన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటా. సో ఫ్యూజన్ ఫైనాన్స్ వచ్చి ఏపీ తెలంగాణలో 100+ బ్రాంచెస్తో వర్క్ చేస్తుంది. అలాగే రూరల్ పీపుల్కి ఓన్లీ లోన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే సిబిల్ స్కోర్ ఏంటి, లోన్ తీసుకున్న తర్వాత సేవింగ్స్ ఎలా చేయాలి, లోన్ తీసుకుంటే దానికి ఎలాగ యూటిలైజేషన్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్. గుడ్ మార్నింగ్ అండి మిత్రులు అందరికీ. ఈరోజు నా పేరు గౌస్పీర్. నేను క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన మహిళలు
స్పెషల్లీ మా కస్టమర్స్ వాళ్ళు మహిళలు వాళ్ళని మేము ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్ గురించి అవేర్ చేయాలని, రెండవది లోన్ షేరింగ్స్ అంటే మీరు రుణం తీసుకున్న తర్వాత దాన్ని ఎట్లా మీరు ఉపయోగించాలనేది దాని గురించి అనేది ఈరోజు కార్యక్రమంలో మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాము. దాంతోపాటు మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్స్పర్టీస్ కూడా మాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా మా వచ్చే ఈ కస్టమర్స్కి వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA యువ క్రికెటర్ల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ TCA ఆరోపించింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించేది TCA మాత్రమేనని, ఈ లీగ్ నిర్వహించే అధికారం HCAకు లేదని స్పష్టం చేసింది. విషయానికి వస్తే ఒకటే ఒక టోర్నమెంట్ ద్వారా దాదాపు ఒక 200 మంది ప్లేయర్లను ఐడెంటిఫై చేయగలిగే శక్తి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము. గత 10 సంవత్సరాల్లోనే దాదాపు 800 కోట్ల రూపాయలు HCAకు వస్తే ఒక్క క్రికెటర్ను కూడా IPL కు ఇండియాకు ఆడించే శక్తి HCA దగ్గర ఎందుకు లేదు? డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? కేసులు ఎందుకు అవుతున్నాయి? ఇవాళ అండర్-23 టీం వేసారు. కూచ్ బిహార్, విజయ్ హజారే, BCCIకి సంబంధించిన టోర్నమెంట్లు. ఈ ప్లేయర్లు ఎందుకు పికప్ చేయాలి? మీరు తెలంగాణ డెవలప్ చేస్తామంటారు కదా, వరుస పెట్టి వందలు కొట్టే ప్లేయర్లు మీకు కనబడతలేరా? ఈ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫర్దర్ గా జిల్లాల్లో మూవ్ కావడానికి వీల్లేదు. అది BCCI చెప్తుంది. BCCIకి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. సెలక్షన్ మీ కమిటీ మీద పర్ఫార్మెన్స్ లేని వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమని ప్రెజర్ పెట్టడము క్రిమినల్ చర్య అవుతుంది. 37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని అనంతపురం నగరంలో RDO శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు వివిధ కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా రెప్పపాటు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒకరి నిర్లక్ష్యం కారణంగానే ఇరువైపులా నష్టపోవాల్సి ఉంటుందని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణిస్తే అత్యధిక ప్రమాదాలు నివారించవచ్చని ఆయన అన్నారు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ 1 మంత్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మన జిల్లాలో మనము 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, NGOs, ప్రజలు, డ్రైవర్లు, వాహనదారులు, పెడెస్ట్రియన్స్ అందరి కోఆర్డినేట్ ఎఫర్ట్స్తో ఇప్పటి వరకు మనము ఈ పాస్ట్ 21 డేస్లో 96 అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము. ఈ 96 అవేర్నెస్ క్యాంప్స్లలో మనకి దగ్గర 5,000 మంది వరకు విద్యార్థులు అండ్ 2,000 మందికి పైగా ప్రజలు మరియు డ్రైవర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మన జిల్లాలో ఉన్న 37 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసిన ప్రతి బ్లాక్ స్పాట్ని కూడా ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. హెల్మెట్స్ సరిగా పెట్టుకోకుండా వెహికల్స్ నడిపే వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపే వాళ్ళపైన సుమారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2,000కు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన వాళ్ళపైన ఆల్మోస్ట్ ఒక 30-35 FIRs వరకు నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవర్స్కి బ్లడ్ టెస్ట్లు చేయడానికి కానీ, ఐ టెస్ట్ చేయడానికి కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. మేజర్ స్టేక్ హోల్డర్ ఈ రోడ్ సేఫ్టీ లేదా ఈ ఫెటాలిటీస్ తగ్గించడానికి మేజర్ స్టేక్ హోల్డర్ ఏంటంటే వెహికల్స్ నడిపే వాళ్ళు. సో ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు జరుగుతున్న ర్యాలీ ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని కానీ రెగ్యులేషన్స్ కానీ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. హలో యువత చలో విజయవాడ AYF పిలుపు. నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి జనవరి 30న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AYF రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం క్రాంతి భవన్లో AYF ఆధ్వర్యంలో నిరుద్యోగ రణబేరీకి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని, ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ వృత్తి అమలు చేయకపోవడం వల్ల యువత సంవత్సరాలుగా ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని అన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని, ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 30వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువత యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే సూపర్ 6 హామీల అమలులో భాగంగా ప్రధానమైనది బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. బాబు ష్యూరిటీ ఎవరికి ఇచ్చారు? బాబు ష్యూరిటీ అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ కూడా బాబు ష్యూరిటీగా ఉన్నారు. భవిష్యత్తు గ్యారంటీ అనే విషయానికి వచ్చినట్లు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఏమిటంటే భవిష్యత్తు గ్యారంటీగా మేము నిలబడతాము, నిరుద్యోగుల పక్షాన మేము ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులను హామీలు గాలిలో వదిలేసిన పరిస్థితి ఉంది. మరి మీరు ఎవరికి గ్యారంటీ ఇస్తున్నారనేసి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము జనవరి. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా క్రాంతి భవన్లో శిలా విజయవాడ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు యువతకు బోల్డ్ వాగ్దానాలు చేశారు. ఎన్నికలు రాకముందు ఈరోజు ఎన్నికలు వచ్చాక యువత పట్ల ఎలక్షన్తో ప్రవర్తిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి 3,000 రూపాయలు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కూడా 2,30,000 ఉద్యోగులు భర్తీ చేయాలి. అదే తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా ఆనాడు మంత్రి లోకేష్, ఈనాడు ఇప్పుడు మంత్రి లోకేష్ ఆనాడు పాదయాత్రలో పరోక్షంగా ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా మేము ఇంటర్లిస్ట్ చేస్తాము, ఈ రాష్ట్రానికి ఆదుకుంటాం యువతని చెప్తున్నారు. మాయ మాటలతో దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. ఈ రాష్ట్రంలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి, 4 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి ఆ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ బాబు మంత్రి, వాళ్ళ దోస్తు డిప్యూటీ సీఎం, వాళ్ళ దోస్తాలన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఎన్నుకున్నారు. ఈ 4 తప్ప ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఎడిపోయాయి. మీరు ఎవరికి హామీలు అమలు చేశారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఈ రాష్ట్రంలో తక్షణమే శాఖపత్రం విడుదల చేయాలి. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన దాదాపు 40 సార్లు 42 సార్లు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.